ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవతంలో నవమ స్కంధంలో పోతన గారి గంటము నుంచి జాలువారినటువంటి జమదగ్ని మహాముని యొక్క పుత్రుడు 27 సార్లు దాడి చేసి సమస్త క్షత్రియ కులాన్ని నిర్మూలించినటువంటి వాడు, మహాపరాక్రమోపేతుడు, విష్ణుమూర్తి యొక్క అవతార స్వరూపమైనటువంటి పరశురాముడి యొక్క దివ్య చరిత్రాన్ని ఈ రోజు నుంచి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కథ వింటూ ఉన్నాడు శ్రీమద్ భాగవతం. పరీక్షిత్ మహారాజు శుకబ్రహ్మను అడుగుతూ ఉన్నాడు, ఓ శుకమునీంద్ర, పరశురాముడు అంతమంది రాజులను ఎందుకు చంపాడు? వాళ్ళు ఏం తప్పు చేశారు? బ్రహ్మకులంలో పుట్టినటువంటి పరశురాముడు రాజస తామస గుణాలను ఎందుకని పొందాడు? భూమి యొక్క భారం ఎలా తొలగించాడు? నా మాటకి విశదంగా జవాబు చెప్పండి, నాకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పండి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు శుకబ్రహ్మ చెబుతున్నాడు, ఓ పరీక్షిత్ మహారాజా, హైహయ వంశపు రాజులలో కృతవీర్యుడి యొక్క పుత్రుడైనటువంటి కార్తవీర్యార్జునుడు చాలా గొప్పవాడు. నారాయణాంశ కలిగినటువంటి దత్తాత్రేయుడిని ఆరాధించి ఆయన్ని మెప్పించి అతడి కృప వల్ల శత్రు విజయం, సహస్ర బాహువులు, అణిమాది అష్టసిద్ధులు, యశస్సు, ఓజస్సు, తేజస్సు, అఖండమైనటువంటి ఇంద్రియ పటుత్వం, కీర్తి మొదలైన వరాలన్నీ పొందాడు. అన్ని లోకాల్లోనూ గాలిలాగా అడ్డు అదుపు లేకుండా విజృంభించి తిరగగలిగేటట్టు వరం పొందాడు. తాను పోరానటువంటి తాను వెళ్ళలేనటువంటి స్థలం అంటూ లేకుండా ఎటువంటి చోటకైనా తన ఆజ్ఞకు ఎదురు లేకుండా ఆకాశంలో వెలిగే సూర్య భగవానుడులాగా భూమండలం మీద వెలుగొందుతూ ఉన్నాడు. అంతా దత్తప్రభు యొక్క అనుగ్రహమే. మనం దత్తాత్రేయ ప్రభు యొక్క చరిత్రలో కార్తవీర్యార్జునుడి యొక్క కథ అవన్నీ చెప్పుకున్నాం. ఒకనాడు ఆ కార్తవీర్యార్జునుడు గర్వితమతి అయి పట్టణాన్ని విడిచిపెట్టి భార్యలతో కలిసి రేవా నదికి వెళ్ళాడు. రేవా అన్న నర్మదా అన్న ఒకటే. ఆ నదిలో జలక్రీడలాడుతూ కార్తవీర్యార్జునుడు తన పొడవైనటువంటి 1000 బాహువులతోటి ఆ నదీ జలాలకి అడ్డుకట్ట కట్టాడు. ఎందుకని? ఎండాకాలం కావటం వల్ల ఆ నదిలో నీరు కేవలం మోకాళ్ళ వరకే వస్తోంది. జలక్రీడలు ఆడాలంటే ఇబ్బంది అవుతోందని భార్యామణులు అడిగిన మీదట 998 చేతులతోటి అడ్డుకట్ట వేసి 2 చేతులతోటి వాళ్ళ మీద నీళ్లు చల్లుతున్నారు. అప్పుడు ఆ అడ్డుకట్ట వల్ల నీళ్లు ముందు వైపుగా పెళ్ళుపికినాయి. ఆ ఎగువన రావణాసురుడు సైకతలింగం తయారు చేసి అభిషేకాలు చేసుకుంటున్నాడు. ఆ నర్మదా నదికి ఎగువన, దిగువన ఏమన్నా కార్తవీర్యార్జునుడు స్నానం చేస్తున్నాడు. అడ్డుకట్ట కట్టాడు. నీళ్లు బాగా పొంగి వెనక్కి తన్ని ఉరవడిగా రావణాసురుడు పూజిస్తున్నటువంటి సైకతలింగాలన్నీ కూడా తనలో కలుపుకేసుకుంది నర్మదా నది. రావణాసురుడికి కోపం వచ్చింది, సహించలేకపోయాడు.
తన ఇష్టదైవమైనటువంటి శివుడికి అభిషేకం చేస్తుంటే ఈ విధంగా నదీ జలాలు ఉప్పొంగి రావడం ఏంటి? ఇప్పటిదాకా ఎండాకాలం ఎంతో లేవే నీళ్లు, అసలు ఏం జరిగిందో చూసిరంట్రా అని తన యొక్క భటులను పంపించాడు. వాళ్ళు వెళ్ళి చెప్పారు, అక్కడ కార్తవీర్యార్జునుడు అనేటువంటి వాడు 1000 బాహువులతో ఉన్నాడు. స్వామి, మీకుండేది 20 చేతులు, కానీ ఆయనకి 1000 చేతులు ఉన్నాయి. 998 చేతులతో నదికి అడ్డుకట్టగట్టి నీటిని వెనక్కి మళ్ళేటట్టు చేశాడు. అందుకనే మీ శివలింగం కాస్త నీళ్లలో కొట్టుకుపోయింది అనేసరికి దశకంఠుడికి భయంకరమైనటువంటి కోపం వచ్చింది. వచ్చాడు. కార్తవీర్యార్జునుడు వెనక వైపు నుంచి వచ్చి తన 20 చేతులతో వాటేసుకొని నలిపేద్దాం అనుకున్నాడు. గమనించాడు ఆయన. మహా వరాలు పొందినటువంటి వాడు, సాక్షాత్తు దత్తాత్రేయ ప్రభువు దగ్గర. అందువల్ల కార్తవీర్యార్జునుడు ముందు రావణాసురుడి యొక్క బలం సరిపోల. వెంటనే బంధించి తీసుకుపోయి జైల్లో బారేశాడు. అంత మాత్రమే కాదు, తన భార్యల ఎదుట రావణాసురుణ్ణి అవమానం చేశాడు. చూసారా? కార్తవీర్యార్జునుడు తన భుజబలంతో ఆ విధంగా రావణాసురుడి యొక్క జుట్టు పట్టుకొని మోకాళ్లతో పొడిచి ఒక కోతిని కట్టిపడేసినట్టుగా తన భటుల చేత కట్టించి పెద్ద చెరసాల్లో బాధించాడు. చూసారా? ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు తన నగరానికి వచ్చాడు. ఆయన నగరం పేరు మాహిష్మతీపురం. రావణాసురుడి దగ్గరకు వచ్చి బంధించిన దగ్గరికి జైల్లోకి, ఒరే రావణ, ఇక మీదట ఊరికినే ఈ ఖైదీలో పడుండు, ఈ చెరసాలలో. లోకంలో నేనే వీరుండని విర్రవీగద్దు. ఈసారికి నీ తప్పు క్షమిస్తున్నాను అన్నాడు. అంటే అంత మాత్రమే కాదు, రావణాసురుడి యొక్క తాతగారు వచ్చాడు, పులస్య బ్రహ్మ. బ్రాహ్మణ భక్తుడే వీడు వాస్తవానికి మనస్సులో. ఏది? కార్తవీర్యార్జునుడు. అందువల్ల బ్రహ్మమానస పుత్రుడైనటువంటి ఆయన్ని గౌరవించి రావణాసురుడికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేశాడు. ఆ తరువాత ఒకరోజు ఈ కార్తవీర్యార్జునుడు ఏ పని లేకపోవడం వల్ల, దైవ ఘటన వల్ల, చూడండి దైవ ఘటన అనే పదం వాడారు ఇక్కడ. అంటే దైవం ప్రేరేపణ చేసింది. వేట కోసం అడవికి వెళ్ళాడు. బాగా తిరిగాడు, అలసిపోయాడు, నకనకలాడుతోంది కడుపు ఆకలితోటి. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి జమదగ్ని మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆ మహాత్ముడికి నమస్కారం చేశాడు. ఆ మునీంద్రుడు రాజుగారిని ప్రేమతో ఆదరించాడు. ఆయన దగ్గర సమస్తాన్ని సమకూర్చగలిగినటువంటి కామధేనువు సంతానం అయినటువంటి ఒక ధేనువు ఉన్నది. ఆ హోమధేనువుని రప్పించాడు జమదగ్ని. ఆ రాజుకి అతడి పరివారానికి సుష్టుగా భోజనం పెట్టించాడు. తిని కూర్చున్నటువంటి కార్తవీర్యార్జునుడికి మెదడులో ఆలోచన కలిగింది. ఆహా, ఇటువంటి అరణ్య ప్రదేశంలో పంచభక్ష పరమాన్నాలతోటి నాకు భోజనం పెట్టాడు. అదంతా ఈ ధేనువు యొక్క మహత్యం. కాబట్టి ఆ ధేనువును సొంతం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగింది. చూశారా? అనుకున్నాడు, ఎన్ని సంపదలుండి ఏమి లాభం? ఈ సమస్త భూమండలానికి నేను ప్రభువే కావచ్చు, కానీ ఇలాంటి కామధేనువు ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా అనుకున్నాడు. ఆ గోవును పట్టి తెమ్మని భటులను పంపించాడు. వాళ్ళు గర్వంగా పోయినారు. ఆ గోవు ప్రార్థించింది, దీనంగా విలపించింది. ఏమని? నా దూడని నాకు దూరం చేయొద్దు. ఈ రాజులు ఓరవలేని వాళ్ళు కదా అంటూ వాపోతూ అంబారవాలు చేస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి కామధేనువుని నిర్దాక్షిణ్యంగా పట్టుకొని తీసుకెళ్లారు.
దూడను మాత్రం వదిలిపెట్టారు, ఆవును తీసుకెళ్లారు. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు మాహిష్మతీపురానికి వెళ్ళే సమయంలో ఈ జమదగ్ని మహర్షి యొక్క చివరి కుమారుడు ఉన్నాడు పరశురాముడు. అప్పుడు ఆశ్రమంలో లేడు. ఉంటే ఏం జరిగేదో. ఆయన పండ్లు ఫలాలు సమితలు తేవడానికి వెళ్ళాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రి దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. తండ్రిని అడిగిన మీదట చెప్పాడు, నాయనా ఈ విధంగా కార్తవీర్యార్జున ప్రభు వచ్చి మన యొక్క కామధేనువుని తీసుకువెళ్ళాడు అని. ఆయన కోపం వచ్చింది. అద్దిరయ్య ఇంట నశనంబు గుడిచి మాయయ్య వలదనంగన ఆక్రమించి కోరి మొదవు రాజు కొనిపోయినాడట ఏను రాముడవుట ఎరుగడొక్కో. ఇది పరశురాముడు మాట. అవురా, మా ఇంటికి వచ్చి మా నాన్నగారు ఏర్పాటు చేసినటువంటి భోజనం సృష్టిగా చేసి మా తండ్రి వద్దు అని వారించినా వినకుండా దౌర్జన్యంగా మా కామధేనువును అపహరించుకుపోతాడా? నేను రాముణ్ణి అనేటువంటి సంగతి వాడికి తెలియదేమో అనుకున్నాడు. ఇది పరశురాముడి యొక్క అద్భుత పరాక్రమాన్ని తెలిపేటటువంటి పద్యం. పరశురాముడు కవచాన్ని, గండ్రగొడ్డలిని, అమ్ముల పొదిని, మంచి ధనస్సును ధరించాడు. జింక చర్మంతో ఒప్పారేటటువంటి వస్త్రంగా కట్టుకున్నాడు జింక చర్మాన్ని. కయ్యానికి సిద్ధమై ప్రళయ కాలాగ్నిలాగా, ఏనుగు వెంటబడే సింహంలాగా భూమి దద్దరిల్లేటట్టుగా కార్తవీర్యార్జునుడు వెంటపడ్డాడు. చూడండి, ఆ విధంగా వెళ్ళి అప్పటికే మాహిష్మతీపురం చేరుకున్నాడు. ఆ గోవును తీసుకొని వెళ్ళినటువంటి కార్తవీర్యార్జునుడు అక్కడ నిలబడ్డాడు. ఆ నిలబడినటువంటి సమయం ఎలా ఉంది అది వర్ణిస్తున్నాడు ఇక్కడ పోతన గారు. కనియన్ ముందట కార్తవీర్యుడు సమిత్కాము ప్రకాము శరాసన తూణీర కుఠారభిరము అతిరోషాప్రోచ్చల భ్రూయుగానన నేత్రాంచల సీము నైన పటనామాలికోద్దాము నూతన సంరంభ నరేంద్రాన శుభసూత్రాక్షముని రాముని. పోతన గారు అవసరమైనప్పుడు ఎంత తేలికైనటువంటి పద్యం రాస్తారో, ఆ పరాక్రమాన్ని, ఆ విజృంభణని చూపించడానికి అవసరమైనప్పుడు కఠినమైనటువంటి పదజాలంతో, సంస్కృత భూయిష్టమైనటువంటి సమాసాలతోటి పద్యాన్ని రచిస్తారు. ఇక్కడ పరశురాముని వర్ణిస్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు? కయ్యాన్ని కోరుకొని వచ్చాడు. ఎలా వచ్చాడు? విల్లంబులు, గండ్రగొడ్డలి భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు. అతి రోషంతో చెలించే కనుబొమ్మలు కడగంటి చూపుల కలిగి ఉన్నాడు. జింక చర్మాన్ని, అనేకమైన కంఠహారాలను ధరించి మహాపరాక్రమవంతుడు, మిడిసిపడే రాజుల యొక్క భార్యల మంగళ సూత్రాలని తొలగించేవాడు అయినటువంటి పరశురాముణ్ణి కార్తవీర్యార్జునుడు తన ఎదట నిలబడి ఉండగా చూశాడు. చూసిన వాడికి ఆగ్రహం వచ్చింది. అతనేం తక్కువవాడా? ఎన్నో వరాలు పొందినవాడు కదా. ఏమనుకుంటున్నాడు చూసి? బాలుడు వెర్రి బ్రాహ్మణు కైవడినుంటమాని భూపాలులతోడ భూరి బల భవ్యులతోడ భయంబు దక్కిక అయ్యాలకు వచ్చినాడు మన యందిక పాపము లేదు లెండేల సహింప భూసురుని నేయుడు వ్రేయుడు కూల్పుడి మహిళ. ఇది వాడి వాదన. తాను చేసింది తప్పు అని గ్రహించలేకపోతున్నాడు. మహర్షులకి యజ్ఞయాగాదులు చేసుకోవటానికి గోవులు కావాలి. అంతేగాని మహామహిమాన్వితమైనటువంటి ఆ కామధేనువు నుంచి వచ్చేవి
వాళ్ళు భోగ వస్తువులు అవన్నీ వాళ్ళకి అక్కర్లా. కానీ అటువంటి హోమధేనువుని అపహరించి తేవడం ఎంతో పాపం. తమ ధేనువుని తీసుకువెళ్ళటానికి వచ్చాడు పరశురాముడు. అయితే మామూలుగా రాలా, ఆయన భయంకరమైన ఆయుధాలు ధరించి వచ్చాడు. వాస్తవానికి బ్రాహ్మణుడే, కానీ క్షాత్ర లక్షణంతో వచ్చాడు. అందుకని ఏమనుకుంటున్నాడు, ఈ బాలుడైనటువంటి వెర్రి బ్రాహ్మణులాగా సాత్వికుడై పడి ఉండకుండా, ఏమాత్రం భయం లేకుండా పరాక్రమవంతులైనటువంటి రాజులతో తనంత తానుగా కయ్యానికి కాలు దువ్వుతాడా? చూడండి, తనంతట తాను కయ్యానికి కాలు దువ్వాడా? తన తండ్రి యొక్క హోమధేనువుని విడిపించడానికి వచ్చాడు ఆయన. ఇలాంటి బ్రాహ్మణుడి మీద కత్తి దూయటం పాపం కాదు అన్న, ఇది వాడి వాదన. చూస్తూ ఊరుకుంటున్నారేంటి, ఈ బ్రాహ్మణుడిని నేలకొల్చండి అని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. వెంటనే సైనికులందరూ కూడా రథ గజ తురగ పదాతి దళాలతో కూడి 17 అక్షౌహిణీల సైన్యంతో ఎదురొచ్చారు. 1, 2 కాదు, 17 అక్షౌహిణీలు. మహాభారత సంగ్రామంలో 2 వైపులా కలిపినా 18 అక్షౌహిణీలు. అంతటి గొప్ప సైన్యం ఎదురు వెళ్లి ఆ పరశురాముణ్ణి గదలు, కత్తులు, బాణాలు, ఈటెలు మొదలైన ఆయుధాలతో నొప్పించారు. ఆయన ఎంత తక్కువవాడా, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ఆవేశావతారం. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కన్నులలో విస్ఫులింగాలు రాలుస్తూ రెట్టించిన కోపంతో విజృంభించాడు. తన యొక్క యజ్ఞోపవీతాన్ని చక్కబరుచుకున్నాడు, బొబ్బలు పెట్టాడు, గండ్రగొడ్డలను విసులుతూ మూకల మీదకి ఉరికాడు. తొలకరి జల్లులు పడగానే చేలో ఉన్నటువంటి తుప్పలను పెల్లగించి సేద్యగాడిలాగా వర్షం పడితే తొందరగా పీకచ్చు. చూసారా? కాళ్లను తెగ నరికాడు. అరటి స్తంభాలను తెగవేసే తోట మాలిలాగా అరటి గెల కోసిన తర్వాత ఆ చెట్టుని నరికేస్తారు. ఆ విధంగా వాళ్ళ యొక్క నడుములను ముక్కలు చేశాడు. వంట కోసం మృగమాంసాన్ని తునకలు చేసే వంటవాడిలాగా ముక్కలు ముక్కల కింద కొడుతూ ఉంటారు మాంసాన్ని, మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా వాళ్ళ యొక్క అవయవాలను తునుమాడాడు పరశురాముడు. అంతటితో తృప్తి పడలేదు. ప్రళయాగ్నిలాగా మంటలు గక్కుతూ విల్లందుకున్నాడు. పిడుగులు వర్షించే కారు మేఘాలలాగా లెక్కలేనని బాణాలేసి ఆ సైన్యాన్ని నానా అవస్థల పాలు చేశాడు. ఎదురులేనటువంటి బాణవర్షం అనేటువంటి నేతులతో మండుతున్నటువంటి కోపాగ్నికి గుర్రపు రౌతులని ఆహుతి చేస్తూ ఉన్నాడు. యజ్ఞంలాగా పోలుస్తున్నాడు ఇక్కడ. గుర్రాలను తునుమాడాడు, రథాలను ముక్కలు చేశాడు, ఏనుగులను రథాలపైకి తోలాడు. ఈ విధంగా కార్తవీర్యార్జునుడి యొక్క సైన్యాన్ని బాణ వర్షంతో ముంచి రూపుమాపేశాడు పరశురామ ప్రభు. దీన్నే పరశురామ ప్రీతి అంటాం. అప్పుడప్పుడు ఎక్కడన్నా అగ్ని ప్రమాదాలు జరిగితే అగ్ని దహించి వేస్తుంటే పరశురామ ప్రీతి జరిగింది అంటాం. అంటే ఇక్కడ సైన్యాన్ని ఆ విధంగా దహించాడు తన బాణాలు అనేటువంటి అగ్నితోటి. ఆ సమయంలో ఈ బ్రాహ్మణుడు ఒక్కడే ఇంత సైన్యాన్ని నేలకూల్చాడే, ఇక ఉపేక్ష చేయటం పనికిరాదు, నా 1000 బాహువుల యొక్క బలంతో ఈ బ్రాహ్మణుణ్ణి ఇప్పుడే నాశనం చేస్తాను అని మనస్సులో అనుకున్నాడు కార్తవీర్యార్జునుడు. ఉత్సాహంతో 500 చేతుల్లో 500 ధనస్సులు పట్టుకున్నాడు. మిగిలిన 500 చేతులతో అల్లెతాళ్ళు శబ్దాలు వచ్చేటట్టుగా మోగిస్తూ, ఓ బ్రాహ్మణుడా, నిన్ను, నీ గండ్రగొడ్డల్ని, నీ ధనస్సుని ఇప్పుడే నేలకూలుస్తాను చూడు అంటూ గర్జించి గొప్ప యుద్ధ వేగం గల ఆ పరశురాముడి మీద ఎడతెరిపి లేకుండా ట్రిప్పుకు 500 బాణాలు వెళ్ళిపోతున్నాయి 500 ధనస్సుల్లో నుంచి. ఆ 500 బాణాలు వలయంగా ఏర్పడ్డాయి, పరశురాముడిని చుట్టుముట్టినాయి. అప్పుడు అస్త్రధారులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ మహాత్ముడు, ఆ భార్గవరాముడు
సూర్యుడిలాగా కేవలము ఒకే ఒక్క ధనస్సులోనే 500 బాణాలు సంధించి విడిచిపెట్టాడు. వాడు 500 చేతులతో 500 బాణాలు వేస్తే ఈయన ఒకే ఒక్క ధనస్సుతో 500 బాణాలు వేశాడు. ఈ విధంగా కార్తవీర్యార్జునుడు భుజ విలాసం చూపిస్తూ ఉన్నాడు. లోకంలో మేటి విలుకాండ్రలలో ఒక్కడైనటువంటి గొప్పవాడైనటువంటి పరశురాముడు తన భయంకరమైన ధనస్సును ఎక్కుపెట్టి బాణాలు సంధించి కార్తవీర్యార్జును యొక్క ధనస్సులను ఒక్కొక్కటి ముక్కలు చేశాడు. 500 ధనస్సులని వెనకొట్టాడు. కార్తవీర్యార్జునుడు అంతటితో ఊరుకోలా. భార్గవరాముడి మీదకి వేగంగా చెట్లు పర్వతాలు పెకలించి విసిరిపారేశాడు. అప్పుడు పరశురాముడు గండ్రగొడ్డలతో అతడి యొక్క చేతులను నరికి పారేశాడు. చేతులనే ఉంటే కదా విజృంభించేది, అందుకని చేతుల్ని లేత పొట్లకాయలు నరికినట్టు నరికి పారేశాడు. చేతులు ఎప్పుడైతే తెగిపోయినాయో ఒక పెద్ద కొండ శిఖరం లాగా ఒక్క తల మాత్రమే మిగిలి ఉన్నది. అప్పుడు అతడి తలని శత్రు సంహారకుడైనటువంటి ఆ భార్గవరాముడు వేగంగా ఒకే ఒక్క వేటుతో ఖండించి పారేశాడు. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. పరశురాముడి యొక్క గండ్రగొడ్డలి వల్ల ఆ విధంగా తమ తండ్రి నేల కూలిపోవటం చూశారు 10,000 మంది కొడుకులు ఆ కార్తవీర్యార్జునుడికి. వాళ్ళకి అర్థమైపోయింది, మహాపరాక్రమం కలిగిన వాడు దత్తాత్రేయ ప్రభువు యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి మన తండ్రి నిలబడలేక ఈ విధంగా అయిపోయినాడు, ఇక ఇతన్ని ఎదిరించి మనం యుద్ధం చేయలేము అని భయపడిపోయి తలొక దిక్కుగా పారిపోయారు. ఆ తర్వాత శత్రు భయంకరుడైనటువంటి పరశురాముడు అనేక కష్టాలు అనుభవిస్తూ ఉన్నటువంటి కామధేనువుని తమ ఆశ్రమానికి తోలుకు వెళ్ళాడు. ఈ విధంగా హోమధేనువుని మళ్ళా తెచ్చి తనకిచ్చినటువంటి తన కుమారుడి యొక్క పరాక్రమాన్ని వేణోళ్లా పొగిడారు ఆయన యొక్క అన్నయ్యలు, తండ్రి కూడా. అప్పుడు జమదగ్ని అన్నాడు ఒక మాట, కలవేల్పులెల్ల తమ తమ చెలువంబు తెచ్చి రాజు చేయుదురకట, బలువేల్పు రాజు వాని జనమున నిట్లేలపోయి చంపితి పుత్రా. అన్నయ్యలకేమన్నా ఆనందం కలిగింది, కానీ జమదగ్ని మహాత్ముడు ఆయన అన్నాడు, ఓ కుమారా, అందరు దేవతలు తమ అంశలను ఒక రాశిగా పోసి ఒక మహారాజుని పుట్టిస్తారు భూమండలం మీద. రాజు అంటే అనేక మంది దేవతల యొక్క స్వరూపం నాయన. అటువంటి సర్వదేవమయుడైనటువంటి రాజుని పంతం పట్టి వెళ్ళి నువ్వు ఎందుకు చంపావు నాయన అన్నాడు. అంటే తన హోమధేనువుని తీసుకువెళ్ళినా కూడా క్షమ చూపించేటటువంటి తత్వం జమదగ్ని మహర్షి, మహాత్ముడాయన. కానీ ఆవేశావతారంగా వచ్చినటువంటి పరశురాముడు ఊరుకుంటాడా? తన తండ్రికి అవమానం జరిగితే ఇంకా అంటున్నాడు, నాయనా కుమారా, మనము బ్రాహ్మణులు, క్షమాగుణం మనకి ధర్మం నాయన, అదే మన మనుగడికి మూలం. అందువల్లనే మనము సమస్త ప్రజలకి ఆరాధ్యులమైనాం. ఓర్పు కలిగి ఉండటం వల్లే మనందరినీ సర్వేశ్వరుడు బ్రహ్మపదంలో నిలబెట్టాడు అన్నాడు. అంటే బ్రాహ్మణుడి యొక్క లక్షణం చెప్పాడు ఇక్కడ. క్షమగలిగిన సిరిగలుగును, ఇది కూడా ఒక అద్భుతమైన కందపద్యం. క్షమగలిగిన సిరిగలుగును, క్షమగలిగిన వాని కలుగు సౌఖ్యములెల్లను, క్షమగలుగదోనగలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి. ఓ నాయనా, క్షమ కలిగి ఉంటే సమస్త సంపదలు వస్తాయి. క్షమ ఉంటే విద్య ఉబ్బుతుంది. క్షమ ఉంటే సుఖాలన్నీ కలుగుతాయి. క్షమ కలిగి ఉంటే ఆ దయామయుడైనటువంటి శ్రీహరి కూడా సంతోషపడతాడు. సూర్యుడి యొక్క కాంతి కలిగినటువంటి క్షమాగుణాన్ని అలవరుచుకోవటం అనేది బ్రాహ్మణుని యొక్క ధర్మం నాయన. ఓ నాయనా, అభిషిక్తుడైనటువంటి రాజును చంపడం బ్రహ్మహత్య చేసిన దానికంటే గొప్ప పాపం.
నీవు నాకు ఎదురు చెప్పొద్దు. ఈ బ్రహ్మహత్యా పాపం పోయేటట్లుగా పుణ్యతీర్థాలను సేవించు. అప్పుడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతావు అని పుత్రుడికి చెప్పాడు. పరీక్షణ్ మహారాజా వింటున్నావా? ఆ విధంగా తండ్రి ఆనతివ్వగా అది మహాప్రసాదమని ఆ భార్గవరాముడు వెంటనే వెళ్ళి 1 ఏడాది పాటు పుణ్యతీర్థాలను సేవించి మళ్ళీ వచ్చాడు. మరి ఆ వచ్చిన తర్వాత ఏమైంది అనేటువంటి కథని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు మనం ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.